నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కమ్మనైన వంకాయ పచ్చడి తయారు చేద్దాం. ఇందుకు 4 వంకాయలు, 2 టమాటాలు ఇలా కడిగి తీసుకోవాలి. అలాగే స్టవ్ పైన కడాయించి అందులోకి ఆయిల్ వేసి ఇలా వంకాయల్ని కట్ చేసుకొని టమాటాలను కూడా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో పెట్టుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ముద్దకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో వీటన్నిటిని ఇలా అమర్చుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. వీటిపైన కాస్త సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ చల్లుకోవాలి. చల్లి మూత పెట్టాలండి. కొద్దిసేపు తర్వాత వీటిని మూత తీసి ఈ ముక్కలన్నిటిని టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే 2 వైపులా బాగా మగ్గాలి కనుక ఇలా టర్న్ చేసుకోవాలన్నిటిని. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ కాస్త మూత పెట్టి ఉంచి మగ్గాలండి. చూడండి, బాగా మగ్గిపోయాయి కదా. వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అన్నిటినీ కాస్త చల్లారనివ్వాలి. ఇవి చల్లారేటప్పుడు ఈ వంకాయ కాడలు ఇవి ఇందులో నుంచి తీసేయచ్చండి. అదే ఆయిల్లో మళ్ళీ మనం పోపు పెట్టుకుందాం. ఇందులోకి చూడండి, కాస్త ఇంగువ, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. నేనైతే ఫ్రెష్గానే చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్టు. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఇలా వేగాక మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ రెండింటిని మనం ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు అండి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. మనం ఇందాక సపరేట్ చేసుకున్న వంకాయ ముక్కలు, టమాటా ముక్కల్ని మ్యాషర్తో కానీ పప్పుగుత్తి సహాయంతో మెదుపుకోవాలండి. ఇందులోకి కాస్త ధనియాల పొడి కాస్త వేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఇందాక మనం మ్యాష్ చేసుకున్న వంకాయ గుజ్జునంతా ఇలా ప్యాన్లోకి వేసి కలుపుకొని కాస్త ఈ పులుపును అందులోకి వేసుకోవాలండి. ఇలా వేపేటప్పుడు మీకు రుచికి తగిన సాల్ట్ వేసుకోండి. చూడండి, ఫైనల్గా ఇలా తయారవుతుంది. ఎంతో కమ్మనైన వంకాయ పచ్చడి రెడీ.